అడుగుతున్నామండి. ఏ గవర్నమెంట్ వచ్చినా గతంలో కేసీఆర్ గారు ఫిక్స్డ్ వేతనం ఇస్తానని మోసం చేసిండు. ఈయన మేనిఫెస్టోలో 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు లేదు. 2 సంవత్సరాలు అయింది ఈ గవర్నమెంట్ ఎక్కి, కానీ ఎటువంటి లేదు. మేము పోరాటం చేస్తుంటే పోరాటాలను అడ్డుకుంటాకి అర్ధరాత్రి అన్నపొద్దు ఎప్పుడంటే అప్పుడు పోలీసులు మా ఇంటికి వచ్చి పట్టుకెళ్తుంటే చుట్టుపక్కల జనాలు మమ్మల్ని దొంగల కన్నా ఈనంగా చూసే పరిస్థితి ఉంది. ఇవాళ దేశ ప్రజలకు సేవలు అందించే మేము ఇవాళ దొంగలమా లేకపోతే ఐఎస్ఐ తీవ్రవాదులమా? ఇలా ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేయడానికి కాదు కదా. మేము ఎంతో మందికి సేవలు అందిస్తున్నాం. మేమేం అడుగుతున్నాం? మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని అడుగుతున్నాం. గ్లోబల్ హెల్త్ WHO ఆర్గనైజేషన్ సహితం ఆశాల సేవలను గుర్తించింది. కానీ ఈ గవర్నమెంట్ గుర్తించకుండా ఇలా ఆశాలను దుర్మార్గమైన పరిస్థితుల్లో వేధించడం మంచి పద్ధతి కాదని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేము అడుగుతున్నామండి. ఏ గవర్నమెంట్ అయినా ముందు హామీ ఇస్తున్నారు, మేనిఫెస్టోలో రకరకాలు చెప్తున్నారు, కానీ ఆ మేనిఫెస్టో అమలు చేయడంలో గవర్నమెంట్ విఫలమవుతుంది. విఫలమైనప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ కఠినంగా ఇట్లా పోలీసులతో మా ఉద్యమాన్ని అణిచివేయడం మంచి పద్ధతి కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం చేయాలని, ఆశాల సమస్యల మీద చర్చలు జరపాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటం ఉధృతంగా తీవ్రతంగా మారుతుంది. ఆశాల నిరవధిక సమ్మెలో పాల్గొంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఆశాల సేవలను గుర్తించడమే కాదు, దాని గురించే మేము పోరాటం చేస్తున్నామన్నా. అసెంబ్లీ బడ్జెట్ లో మా గురించి ఏం మాట్లాడలేదు, మాకు బడ్జెట్ ఏం ప్రవేశపెట్టలేదు. మరి మేము ప్రవేశపెట్టమని నెల రోజుల నుంచే పోరాటాలు చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఏం మాకు స్పందించలేదు. కనీసం మా దగ్గరకు వచ్చి చర్చించడం లేదు, మీ సమస్య ఏంటని అడగటం లేదు. మేము కలవడానికి వెళ్తే కూడా నేను పర్మిషన్ అడిగితే కూడా మేము సామరస్యంగా సభ పెట్టుకుంటామని అడిగితే కూడా ఇందిరా పార్క్ లో పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది ఈ రోజు. సీతక్క హరీష్ రావు గారు అడిగిర్రు అంతేనండి. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మోసం చేసిర్రు, వీళ్ళు గవర్నమెంట్ ఎక్కి వీళ్ళు కూడా మోసం చేస్తున్నారు. మేము ఇంకా ఎవరిని నమ్మాలి? మేము నిర్వాధిక సమ్మె చేయాలనేది మా డిమాండ్ అండి. ఇక ఈ సమస్య పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఆశాలు నిర్వాధిక సమ్మెకి దిగుతారు.